ఇవాళ హైడ్రా పేరిట ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకం వల్ల బాధితులైన సోదరులు సోదరిమణులు మీరందరూ కూడా గతంలో 2-3 సందర్భాల్లో మూసీ వల్ల హైడ్రా వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు తెలంగాణ భవన్కి ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయండి, మాకు సహాయంగా నిలబడండి, మాకు అండగా ఉండండి నేను అడిగినప్పుడు మా వంతుగా కొంత ప్రయత్నం చేశాం. ఇదే నిమిషంలో ఈరోజే ఈ గంటకే హైడ్రా ఈరోజు చంద్రాయన్ గుట్టలో ఒక పిల్లల స్కూల్ని కూలగొడతా ఉంది. ఇంకోవైపు అమీన్పూర్లో ఇదే నిమిషంలో ఇంకా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం ఎవరం కూడా నిజానికి అన్యాయాన్నో అక్రమాన్నో వాటిని సమర్థిస్తున్న వాళ్ళం కాదు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 10 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయం ఒకసారి ఆలోచించుకుంటే కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ చూసినా మీకు నిర్మాణాలే కనబడతాయి, ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ కనబడుతుంది. ఒక్క హైదరాబాద్ మహానగర పరిధిలోనే దాదాపు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు చేసుకున్నాం. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఒక్కొక్క ఇల్లు దాదాపు 9 లక్షల ఖర్చు. అట్లాగే ఒక్కొక్క ఇల్లు 560 స్క్వేర్ ఫీట్లు అంటే 1,00,000 ఇల్లు అంటే దాదాపు అదే మీకు 56 లక్షల పైచిలకు స్క్వేర్ ఫీట్లు ఓన్లీ 2 BHK ప్రోగ్రాంలోనే మనం కట్టుకున్నాం. రాజధాని నడిబొడ్డున మీకు తెలుసు వైట్ హౌస్నే తలదన్నే విధంగా సెక్రటేరియట్ నిర్మాణం చేసుకున్నాం, సచివాలయ భవనం కట్టుకున్నాం, దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. అట్లాగే ఇన్నోవేషన్ క్యాపిటల్గా చేసుకోవడానికి టీ హబ్ అని పెట్టుకున్నాం, టీ వర్క్స్ అని పెట్టుకున్నాం, వి హబ్ అని పెట్టుకున్నాం, వాటిని కూడా కట్టుకున్నాం. ఈ బిల్డింగ్ పక్కనే తెలంగాణ భవన్ పక్కనే మీరు చూస్తే బయటికి పోయిన తర్వాత అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కడ కూర్చొని పనిచేస్తూ ఉన్నాడు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం. అట్లాగే హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు, 42 అండర్ పాసులు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్లు, వాయువేగంతో రోడ్లు అవి నిర్మాణం చేసుకున్నాం. ఒక హైదరాబాద్లోనే కాదు, కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసుకొని కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఊరూరికి మిషన్ భగీరథ పేరిట వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం. చివరికి ఫ్లోరైడ్ లాంటి మహమ్మారిని కూడా తరిమేదానికి కృష్ణాలోంచి నీళ్లు తీసుకొచ్చి గోదావరిలోంచి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం. ప్రతి ఊర్లో వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం. మరి కరువు నేలగా ఉన్న తెలంగాణ గొంతెండిపోయిన నేలకి నీళ్లు తీసుకొని రావడానికి సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నాం, భారీ ప్రాజెక్టులు కట్టుకున్నాం. మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, అట్లాగే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివెన, వట్టెం, అట్లాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్లు, నార్లాపూర్, ఇట్లా ఎన్నో రిజర్వాయర్లు కట్టుకున్నాం. 1-2 కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎటు చూసినా 2014 నుంచి 2023 వరకు నిర్మాణాలే చేసుకున్నాం. ఎక్కడికక్కడ కొత్త కొత్త నిర్మాణాలు చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం. ఈ 2 ఏళ్లలో కొత్తగా ఒక్క ఇటుక పెట్టలేదు, కొత్తగా ఒక్క రోడ్డు కట్టలేదు, కొత్తగా ఒక్క నిర్మాణము చేపట్టలేదు. మీకు అందరికీ ముందుగా ఇచ్చే మాట ఒకటే, ఎవరెవరికైతే ఈ ప్రభుత్వం వల్ల తీరని అన్యాయం జరిగిందో మీకు నేను మాటిస్తూ ఉన్నాను, మీకు జరిగిన అన్యాయాన్ని ఇంకో కాలం ఏం లేదు, ఇంకా కేవలం 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ గారు రాబోతున్నారు. మీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత మాది. ప్రభుత్వాలు చట్టపరంగా న్యాయపరంగా పనిచేయాలని కోరుకుంటారు తప్ప ఎవరు కూడా ఇంత అన్యాయంగా కిరాతకంగా పనిచేయాలని కోరుకోరు. ఆ క్రమంలో ఇది ఒక్కసారి దయచేసి మీరందరూ కూడా చూడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, వదిలిపోద్ది. చెప్పు సార్, మమ్మల్ని కొట్టి చంపేసే సార్, ఇక చంపేయండి సార్. సార్ బుక్స్ కూడా బయట పడేసిపోయారు సార్. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్, మేము వద్ద నుంచి ఏం తినలేదు సార్. ఏం చేస్తారయ్యా మా బాధని ఉన్నాయి.
30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి. మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్. బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. నా భార్య 29 నెలల కడుపు పెట్టుకోవాలి. నా దగ్గర 1 రూపాయి కూడా లేదు.